హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ ఒక ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ చెప్తున్నాను. ఏంటి అంటే చెప్పే వీడియోస్ ఏవి స్క్రోల్ చేయకుండా మొత్తం వీడియో చూసారంటే మీకు అన్నీ అర్థమవుతుంది. ఓకేనా? ఒకవేళ లెంత్ అవుతుంది, మాకు లెంత్ అవ్వకుండా వీడియోస్ చేయండి అంటే ఐ విల్ ట్రై టు డూ దట్. సో బట్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కంపల్సరీ అది లెంతీ అయిపోతుంది. నేను చాలా ట్రై చేశాను కానీ బట్ మీరు ఇంతకు ముందు వీడియోస్ చాలా మంది కంప్లైంట్ చేశారు, మీరు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు, అర్థం అవ్వట్లేదు అని. దానివల్ల డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల లెంత్ అయిపోతుంది. అది నెక్స్ట్ ఏంటి అంటే ఒక ఫ్యాషన్ డిజైనింగ్లో సెటిల్ అవ్వాలి, ఒక ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలి అంటే మీకు బట్టలకు సంబంధించి అన్ని విషయాలు ప్రాపర్గా వచ్చుండాలి. కటింగ్ కావచ్చు, స్టిచ్చింగ్ కావచ్చు, స్కెచెస్ కావచ్చు అంటే డ్రాయింగ్ కావచ్చు, లేదంటే మార్కెటింగ్ అండ్ ఎంబ్రాయిడరీస్, ఇలాంటి చిన్న చిన్న ఆర్ట్స్, పెయింటింగ్, ఇవన్నీ ప్రాపర్గా తెలుసుండాలి. అప్పుడే డిజైనింగ్ సంబంధించి మీకు పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటారు. ఈ టాపిక్స్ అన్నింటినీ కవర్ చేయాలనుకుంటున్నాను. ఓన్లీ కటింగ్ స్టిచ్చింగ్ మాత్రమే కాదు. ఎందుకు అంటే ఇవి మాత్రమే మెయిన్ థింగ్ కాదు. మెయిన్ థింగ్ అంతా డిజైనింగ్, పెయింటింగ్, డ్రాయింగ్, మార్కెటింగ్ మాత్రమే ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో. బట్ అట్ ద సేమ్ టైం వాటితో పాటు స్టిచ్చింగ్ అండ్ ఫిట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కటింగ్ నేర్చేసుకున్నాము. స్టిచ్చింగ్ వెళ్ళే ముందు మనము కొన్ని ప్రాక్టీస్ చేయాలి, కొన్ని స్టిచెస్ని ప్రాక్టీస్ చేయాలి. బిగినర్స్ అందరూ ఇది కానీ చేశారు అంటే మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ వెళ్ళేటప్పుడు మీకు ఒక క్వాలిటీ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. కంపల్సరీ క్వాలిటీ స్టిచ్చింగ్ చాలా ఇంపార్టెంట్. లైన్ అంటే పర్ఫెక్ట్గా లైన్ రావాలి, కర్వ్ అంటే పర్ఫెక్ట్గా కర్వ్ రావాలి, నెక్స్ అన్ని పర్ఫెక్ట్గా కూర్చోవాలి. ఒకవేళ కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేసినా స్టిచ్చింగ్ ప్రాపర్గా రాలేదు అంటే క్వాలిటీ అనేది దాంట్లో తగ్గిపోతుంది. సో దట్ ఫస్ట్ బిగినర్స్ అందరూ ప్రాక్టీస్ ఎలా చేయాలి అనేది కొన్ని క్లాసెస్ చెప్తాను. దాని నెక్స్ట్ మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ట్రై చేసి చూడండి. నేను స్టిచ్చింగ్ అప్పుడు మిడిల్లో కొన్ని టెక్నిక్స్, టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. వీటన్నింటినీ మీరు ఒక రికార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్కి కావాల్సిన ప్రాక్టీస్ని ఫస్ట్ ముందుగా ఒక చిన్న చిన్న క్లాత్స్ కట్ చేసుకొని అందులో ప్రాక్టీస్ చేసుకుందాం. నెక్స్ట్ డిజైన్కి వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన స్టిచెస్ అన్ని నేను మళ్ళీ ప్రాక్టీస్ చేయిస్తాను. సో దట్ మీకు చాలా ఈజీ అవుతుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది చేయడానికి. కంపల్సరీ మీకు ప్రాక్టీస్తోనే స్టిచ్చింగ్, కటింగ్ అనేది వస్తుంది. ఓకేనా? ఏ స్టిచ్చింగ్, ఏ బ్లౌజ్ అయినా, ఏ అట్టైర్ అయినా ఫస్ట్ అటెంప్ట్ అది పర్ఫెక్ట్గా రావాలి అంటే మేబీ సమ్టైమ్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకేనా? సో దట్ ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళి మెసేజ్ చేశారు అంటే కంపల్సరీ 100% మీ డౌట్స్ అన్నిటినీ నేను క్లారిఫై అనేది చేస్తాను ఈ డిజైన్కి సంబంధించి. ఓకే, మనము స్ట్రైట్ లైన్, కర్వ్ లైన్, యూ లైన్, ఇలా డిఫరెంట్ స్టిచెస్ని ప్రాక్టీస్ చేసి ఒక ఫైల్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? సో స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దామా? రండి. ఓకే, ఫస్ట్ ఇలాంటి డ్రాయింగ్స్ వేసుకోండి. ఓకే, మనం ఏదైతే లైన్ వేసినామో ఆ లైన్ మీదే స్టిచ్చింగ్ రావాలి. ఓకేనా? ఇలా నథింగ్ బట్ డ్రాయింగ్ వేసినట్టు. ఇది ప్రాక్టీస్ కాబట్టి డిఫరెంట్ షేప్స్ వేసేసుకోండి ఇలాగా. ఓకే, రౌండ్స్, స్క్వైర్, చిన్న కర్వ్స్ చూసారా? ఇలా పేపర్స్ రెడీ చేసుకోండి. యాక్చువల్లీ ఇవి ప్రింట్అవుట్స్ దొరుకుతుంది. ప్రింట్అవుట్స్ ఏం అవసరం లేదు, మీరు ఇంట్లోనే రెడీ చేసుకొని దీని మీదే స్టిచ్చింగ్ చేయండి. ఈ కర్వ్స్, ఇదేమిటి, ఇక్కడ స్టార్ట్ చేస్తాం, ఇక్కడ స్టాప్ చేస్తాం, మళ్ళీ టర్న్ వేసుకుంటాం. సో ఇదంతా ప్రాక్టీస్ అన్నమాట స్టిచ్చింగ్కి. స్టిచ్చింగ్ అనేది ఎలా అంటే మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే అప్పుడు స్టార్ట్ చేయగలగాలి.
ఎక్కడ ఎండ్ చేయాలనుకుంటామో అక్కడ పర్ఫెక్ట్గా అక్కడికి ఎండ్ చేసేయాలి. అలా మనం పర్ఫెక్ట్గా కుట్టాలి అంటే ఫస్ట్ ఈ టైప్లో ప్రాక్టీస్ చేయాలి. నేను ఒక పేపర్ మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను, సో దట్ మీకు అర్థమవుతుంది. ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్కి మీకు డైరెక్ట్గా క్లాత్ మీద మనం రెడీ చేస్తాం. ఇది జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే. మీరు డైలీ 1 hour ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీకు ప్రాపర్గా వస్తుంది. సో ఇది అండి స్టిచ్చింగ్. మీరు థ్రెడ్ వేయద్దు, థ్రెడ్ వేయకుండా నేను చూపించాను కదా అలాగే డిఫరెంట్ షేప్స్ ఆఫ్ డ్రాయింగ్ వేసుకోండి ఒక వైట్ పేపర్ మీద. దాని మీదే స్టిచ్ చేయండి. స్టార్టింగ్లో నెమ్మదిగా స్టిచ్ చేయండి, ఏం తొందర లేదు. అలా 2-3 సార్లు అంటే ఈచ్ డిజైను ఒక 2-3 పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. ఈచ్ పేపర్ 3-4 పేపర్స్ ప్రాక్టీస్ చేశారంటే మీకు స్టిచ్చింగ్ బాగా అలవాటు అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం స్ట్రైట్ లైన్స్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ మీరు ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లైన్ వితౌట్ లైన్ స్ట్రైట్ లైన్ వేయండి. ప్రతి లైన్ మిడిల్లో సేమ్ సైజ్ ఆఫ్ స్పేస్ ఉండాలి. అంటే 1 ఇంచ్ స్పేస్ వదిలారనుకోండి, 1 ఇంచ్ స్పేస్తో స్ట్రైట్ లైన్స్ కంటిన్యూస్గా 1 పేపర్ ఫుల్గా వేయండి. ఒకవేళ పాదం స్పేస్ వదిలారనుకోండి, అన్ని లైన్స్ పాదం స్పేసే రావాలి. లేదు 1/2 ఇంచ్ వదిలారనుకోండి, అన్ని లైన్స్ 1/2 ఇంచే రావాలి. అలా ప్రాక్టీస్ చేయండి. ఓకే? విత్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ విత్ లైన్స్ ఒక 2-3 పేపర్స్. అది బాగా మీకు ప్రాక్టీస్ అయిపోయింది వచ్చేసు అంటే ఇంకా స్టిచ్చింగ్ చేసేయగలరు అన్నప్పుడు వితౌట్ లైన్ మీరు స్టిచ్ చేయండి ఏ లైన్. మిగిలినవన్నీ డ్రా చేసుకొని డిఫరెంట్ షేప్స్ డ్రా చేసుకొని వితౌట్ థ్రెడ్ మీరు స్టిచ్చింగ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీకు స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఐ హోప్ ఈ క్లాస్ మీ అందరికీ చాలా యూస్ఫుల్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకేదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేదా ఒకవేళ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అయితే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేశారంటే నేను మీతో కమ్యూనికేట్ అవుతాను. ఎవరైనా బొటిక్ పెట్టాలి, ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఈ థాట్ ఒకవేళ ఉంటే నా ఎక్స్పీరియన్స్తో మీకు బొటిక్ ఎలా సెటప్ చేసుకోవాలి, క్వాలిటీస్ ఏం కావాలి, ఇలాంటి క్లయింట్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, డిఫరెంట్ టిప్స్ అండ్ టెక్నిక్స్తో
మీకు ఒక వ్లాగ్ చేస్తాను. ఇప్పుడు లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, సో దట్ ఎక్కువ మంది నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియోని చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.